గుడ్ ఈవినింగ్ మై డియర్ ఫౌండర్స్, అదేవిధంగా ప్యానలిస్ట్లో ఉన్న లీడర్లకి, వాట్సాప్ గ్రూప్ నెంబర్లకి, ప్రతి ఒక్కరికి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. అదే మై డియర్ ఫౌండర్స్, నిన్న దిలాన్ సార్ మంచి అప్డేట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. వాటి గురించి కూడా చిన్న క్లారిటీ కూడా మనం తెలుసుకోవాలి. నాకు వచ్చిన డౌట్ మీకు వచ్చిందో లేదో నాకైతే తెలీదు. ఎందుకంటే చాలామంది దిలాన్ సార్ ఒక మీటింగ్స్ని మీరు అటెండ్ అయినట్టయితే మ్యాక్సిమం కొన్ని విషయాలు మీకు తెలిసే అవకాశం అయితే ఉంటుంది. అంటే దాంట్లో ఒక చిన్న పాయింట్ అనేది చెప్పడం అయితే జరిగింది. ఏంటంటే అది మై డియర్ ఫౌండర్స్, మనకి విత్డ్రాల్స్ అనేవి ఎవరు తీసుకోలేదు మన తెలుగు రాష్ట్రాల్లో అని మనకి చాలా క్లియర్గా తెలుసు. కొంతమంది పెండింగ్ విత్డ్రాల్స్ పెట్టారు, కానీ అవి కంపెనీ అయితే బ్లాక్ చేసింది, అంటే వాటిని హోల్డ్ చేసింది, ఇంకా ఎవరికి ఇవ్వలేదు అని చాలామంది ఫౌండర్స్ కాల్ చేసి చెప్పారు. అదేవిధంగా మన లీడర్స్ చెప్పారు. కానీ నిన్న దిలాన్ సార్ గారి మీటింగ్లో ఆయన స్పెషల్గా మనీ అనేది విత్డ్రా చేసుకున్నాను, అది వెంటనే ఖర్చు పెట్టాను అని చెప్పడం జరిగింది. కానీ ఒక్క విషయం మై డియర్ ఫౌండర్స్, ఒకవేళ ఆయన ఒకరికి ఇచ్చినట్టయితే మన తెలుగు రాష్ట్రాల్లో, అదేవిధంగా వాళ్ళ కంట్రీస్లో, అంటే వాళ్ళ ఊర్లో కానీ ఏవైనా సరే విత్డ్రాల్స్ అయినాయా లేదా అనేది మనకి క్లారిటీ అనేది కొంచెం లేదు. ఎందుకంటే క్లారిటీ లేదంటే మనకి డాక్యుమెంట్ ప్రూఫ్స్ కంపల్సరీగా కావాల్సి ఉంటుంది. చాలామంది విత్డ్రాల్స్ పెట్టుకున్నారు, కాకపోతే అవి ఇంకా మన చేతికి కానీ మన బ్యాంక్ అకౌంట్కి కానీ రావడం అయితే జరగలేదు. అదేవిధంగా ఈ వీడియో చేసేటప్పుడు చిన్న నాయిస్ అనేది వస్తుంది, ఎందుకంటే నేను హౌస్లో ఉండి మాట్లాడుతున్నాను కాబట్టి. మా ఇంటి పక్కన మనకి ఈ నెలలో కాకపోయినా వచ్చే నెలలో అయినా సరే మనకి ఓటింగ్ అనేది ఉంటుంది, కాబట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, కాబట్టి కొంచెం నాయిస్ అనేది వస్తుంది. మై డియర్ ఫౌండర్స్, కొంచెం అడ్జస్ట్ అవ్వగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఒక డౌట్ అనేది నాకు క్లారిటీ అనేది కాలేదు. ఎందుకంటే ఆయన ఇచ్చినట్టుగా, ఆయన చెప్పినట్టుగానే మనకి మనీ అనేది విత్డ్రా అయ్యింది అంటే మన తెలుగు రాష్ట్రాల ఫౌండర్స్కి చాలామందికి మనీ అనేది విత్డ్రా అయ్యింది అని కన్ఫర్మ్ అయితే చేసుకోవచ్చు. కానీ ఎవరు తీసుకోలేదు, కొంతమందికి వచ్చాయి రాలేదని కొన్ని పేర్లు మాత్రం వచ్చినాయి, కానీ ఆ విషయంలో క్లారిటీ అనేది లేదు మై డియర్ ఫౌండర్స్. ఒకవేళ వస్తే మొత్తం అందరికీ విత్డ్రాల్స్ అనేది ఒక్కసారి రావడం అయితే జరుగుతుంది. కానీ ఆయన ఖర్చు పెట్టుకున్నారు, నేను వాడేశాను అని ఒక మాట అయితే చెప్పడం జరిగింది. ఓకే మై డియర్ ఫౌండర్స్, అది మంచి విషయమే. ఎందుకంటే విత్డ్రా ఆయన తీసుకున్నారు కాబట్టి గ్రేట్ లీడర్ అయినందుకు చాలా సంతోషం. ఎందుకంటే ఆయన తీసుకుంటే మనం కూడా తీసుకుంటాం కన్ఫర్మ్గా. అది ఎందుకంటే ఏదైనా సరే, ఏ ఇల్లు కట్టాలన్నా ఏం చేయాలన్నా సరే ఒక ఇటుకతోనే అది ప్రారంభం అనేది అవుతుంది. ఆయన తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా మనకు కూడా విత్డ్రాల్స్ అనేవి కన్ఫర్మ్గా 100%, 100కి 200% కూడా మన విత్డ్రాల్ అనేది తీసుకోవచ్చు. అదేవిధంగా మన విత్డ్రాల్స్ అనేది పెడుతూనే ఉంటాం, తీసుకుంటూనే ఉంటాం. ఎందుకంటే మన కంపెనీలో బిజినెస్ అలాంటిది. ఒకవేళ మీకు ఒకసారి ఇచ్చి 2 సార్లు ఇచ్చి విత్డ్రాల్స్ ఇంకా మనకి రావడం లేదని మనం దిగులు అనేది చెందక్కర్లేదు. ఎందుకంటే మన కంపెనీలో అంతటి బిజినెస్ ఉంది, మన ఒక ఓకరెంట్ ప్రోడక్ట్ ఒక వాల్యూ అనేది అంత ప్రాఫిట్స్ తెచ్చే అవకాశం అయితే చాలా అధికంగా ఉందని మనం చెప్పచ్చు. ఈరోజు మన తెలుగు రాష్ట్రాల ఫౌండర్స్ చాలా అధికంగా ఉన్న వాళ్ళ ప్యాకేజెస్ విషయంలో కానీ, లేదంటే ప్రొఫైల్ విషయంలో కానీ చాలా పర్ఫెక్ట్గా వాళ్ళ ప్యాకేజీలను యాక్టివ్గా చేసిన యాక్టివ్ ఫౌండర్స్ చాలామంది ఉండడం అయితే జరిగింది. అలాగే వాళ్ళ విత్డ్రాల్స్ కూడా త్వరలో కంపెనీ అనేది సాల్వ్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు డాక్యుమెంట్ విషయంలో, వెరిఫికేషన్ విషయంలో మనం ముందంచు స్థాయిలో ఉన్నాం. ఇంకా మనకి ఒక్కసారి వెరిఫికేషన్ అనేది రావడమే మనకి వ్యాలెట్లో కొన్ని వేల డాలర్లు, $100 మనం బ్యాంక్కి విత్డ్రా పెట్టుకోవడానికి అవకాశం అయితే చాలా అధికంగా ఉంది అని చెప్పచ్చు. ప్రతిదాన్ని మనం లీగల్గా ఫాలో అవే పరిస్థితి అయితే ఉంది. మన కంపెనీ అనేది జెన్యూన్ కాబట్టి ప్రతిదీ మనం లీగల్గా ఫాలో అనేది చేయడం అయితే చాలా మంచిది. మనకి ఎంత నిదానంగా ఉంటే మనకి అంత ప్రాఫిట్స్ అనేవి అధికంగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది, ముఖ్యంగా సింగిల్ ఫౌండర్స్కి. ఎందుకంటే ఎవరైనా సరే డిసెంబర్, నవంబర్, అక్టోబర్లో ప్యాకేజ్ తీసుకున్నప్పుడు దాని వాల్యూ అనేది కొంచెం ఎక్కువ. కానీ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ప్యాకేజెస్ $100కే ఉండవచ్చు, లేదంటే $120కే ఉండొచ్చు, అదే $120 కూడా ప్యాకేజీ ఉండవచ్చు, చెప్పలేం. $90 కూడా మనకి ప్యాకేజ్ అనేది ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎంత బెనిఫిట్స్ పొందాం మనం, ఎంత క్రెడిట్స్ మనం సంపాదించుకున్నాం, వాటి ద్వారా మనం ప్యాకేజీ అనేది బై చేసుకున్నట్టయితే మనం 100% మనం బ్యాంక్ నుంచి మనీ అనేది మన కంపెనీకి పంపించకుండానే మన ప్యాకేజీని యాక్టివేట్ చేసుకొని మనం యాక్టివ్ ఫౌండర్గా ఉండొచ్చు మై డియర్ ఫౌండర్స్. ఎందుకంటే మనం ఈరోజు కంపెనీలో దాదాపు ఒక 3-4 సంవత్సరాల నుంచి జాయిన్ అయిన ఫౌండర్స్ ఉన్నారు, అంతకు ముందు నుంచి కూడా ఉన్న ఫౌండర్స్ కూడా ఉన్నారు, కొత్తగా జాయిన్ అయిన జస్ట్ కంపెనీ ఫౌండర్షిప్ క్లోజ్ చేసే టైంలో కూడా దాదాపు ఒక 1000 మంది ఫౌండర్స్ ఎమర్జెన్సీగా
దాంట్లో ఫౌండర్షిప్ అకౌంట్స్ తీసుకోవడం అయితే జరిగింది. ఎందుకు తీసుకున్నారు అంత ఎమర్జెన్సీగా అంటే మన కంపెనీలో అంత దమ్ము ఉంది, అంత ప్రాఫిట్స్ వస్తాయని. అదేవిధంగా మనకు వినిట్ మన వ్యాలెట్కి క్రెడిట్స్ అనేవి రావడం జరుగుతుంది. వాటిని విత్డ్రా చేసుకుంటే మనం బ్యాంకులో మనీ అనేది తీసుకొని మన హ్యాపీగా మన ఫ్యామిలీలతో మన హ్యాపీగా గడపడానికి, మన పిల్లల ఫీజులకి, అదేవిధంగా మనకి కావాల్సిన సరుకులకైనా, కిరాణా సరుకులకైనా, దేనికైనా సరే హ్యాపీగా మన దర్జాగా వినిట్ మనీ అనేది సంపాదించే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంటుందని దిలాన్ సార్ అయితే పోస్ట్ పెట్టడం అయితే జరిగింది మీటింగ్లో. మనకి దిలాన్ సార్ మ్యాక్సిమం ఉన్నట్టుగానే చెప్పారు. కాకపోతే ఆయన చెప్పే మీటింగ్లో కొన్ని అప్డేట్స్ అన్నది నాకు కొంచెం అర్థం కాలేదు, కానీ మ్యాక్సిమం అప్డేట్స్ ఉన్నట్టుగానే చెప్పడం అయితే జరిగింది మై డియర్ ఫౌండర్స్. అదేవిధంగా మనం ఏదైనా సరే ఒక విషయాన్ని తెలుసుకుంటే అది 100% జెన్యూన్గా ఉంది కాబట్టే మనం ఈ కంపెనీలో ఫౌండర్గా జాయిన్ అయ్యాం. ఎందుకు ఇందులో అందరూ సాధారణమైన ప్రజలు లేరు, ఎందుకంటే దీంట్లో ఒక మాస్టర్ లెవెల్లో ఉన్న ఫౌండర్స్ జాయిన్ అవ్వడం అయితే జరిగింది. ఒక చదువురాని వ్యక్తులే కాదు, చదువుకున్న ఐఏఎస్, పోలీస్ డిపార్ట్మెంట్స్, డాక్టర్స్, ఇంజనీర్స్, ఇలా రకరకాలుగా ఎన్నో డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా ఇందులో ఫౌండర్ అకౌంట్స్ ఉన్న, సింగిల్ ఫౌండర్స్ ఉన్న, లేదా టీం ఉన్న ఫౌండర్స్ ఉన్న, ఒకే ఫ్యామిలీలో 4, 5 లేదా 15 ఐడీస్ తీసుకున్న వ్యక్తులు కూడా మన కంపెనీలో ఉన్నారు. ఎందుకున్నారు? మన కంపెనీలో ప్రాఫిట్స్ తీసుకుంటాం, మన కంపెనీ అనేది ప్రాఫిట్స్ మనకి ఇస్తుంది కాబట్టి అది మనకి ఒక్కసారి ఇన్కమ్ స్టార్ట్ చేయడం జరిగితే మన వ్యాలెట్స్ నిండిపోయి, అదేవిధంగా బ్యాంకుకి మనం ఎన్నోసార్లు వెళ్ళి మనీ తీసుకొని వెళ్ళేసార్లు వెళ్ళి మనకి ఆ మనీ మీద కొంచెం అత్మాటికి మన మనీ ఏం తీసుకుంటాం, ప్రజలకి దానం చేసేద్దాం అనే ఉద్దేశం కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మన కంపెనీ అనేది, బిజినెస్ అనేది అంత టాప్ లెవెల్లో మనకి మీటింగ్స్ అనేది చేస్తుంది, ప్రాఫిట్ అనేది తెచ్చిపెడుతుంది. ఎందుకు? మన ప్రాఫిట్స్ తెచ్చిపెట్టే ప్రొడక్ట్స్ మన కంపెనీలో 50-60 టూల్స్ ఉన్నాయి. ఒక కన్నట్టుగా ఇంత దమ్ము ఉంటే ఇంకా రాబోయే రోజుల్లో పెయిడ్ ప్రొడక్ట్స్ అనేవి చాలా ఎమర్జెన్సీ లీగాలిటీ ఉన్నాయి. అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి పనిచేసినవి, కార్పొరేట్ ఎంప్లాయీస్కి పనిచేసినవి, కార్పొరేట్ కంపెనీలు మన ప్రొడక్ట్స్ని తీసుకుంటే ఎంత అధికమైన ట్రాఫిక్ వస్తుందో మీరందరూ ఒకసారి ఊహించుకోండి. ఎందుకంటే మన కంపెనీలో ఫౌండర్స్, కంపెనీలో ఒక హక్కుదారులం, కంపెనీ పార్ట్నర్షిప్ తీసుకున్న వాళ్ళం, ఒక సింగిల్ ఫౌండర్స్ నుంచి టీం ఉన్న ఫౌండర్స్ వరకు మనందరం ఈ 14 లక్షల మంది ఫౌండర్స్ కంపెనీలో ఎలాంటి లాభాదాయాలు అయినా సరే మన ప్రాఫిట్స్గా రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఫ్రీ కస్టమర్స్ని కూడా కంపెనీ అనేది ఇస్తుంది. వీళ్ళ ద్వారా వస్తుంది, మనకి ప్రొడక్ట్స్ ద్వారా వస్తుంది. అదేవిధంగా ఎన్నో రకమైన ఇన్కమ్స్ అనేవి మన కంపెనీలో ఉండడం అయితే జరిగింది మై డియర్ ఫౌండర్స్. ఈ విధంగా దిలాన్ సార్ అనేది చాలా మంచి అప్డేట్స్ ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా మై డియర్ ఫౌండర్స్? ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది పెట్టండి. నేను ఖచ్చితంగా మీరు పెట్టిన కామెంట్కి రిప్లై అనేది ఇస్తాను. దయచేసి మీకు తెలిసిన వ్యక్తులతో ఎవరినైనా సరే మ్యాక్సిమం మీ డౌన్లైన్లో జాయిన్ చేసుకుంటే మీకు అధికమైన ట్రాఫిక్ అనేది రావడానికి చాలా సిద్ధంగా ఉంది. అందరికీ మరొకసారి గుడ్ ఈవినింగ్ మై డియర్ ఫౌండర్స్.